మహబూబాబాద్ హైవేకి విస్తరణకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీని గురించి చూద్దాం. పాలమూరు ప్రగతికి ఇది రాజమార్గంగా ఉంటుందని చెప్తున్నారు. 3,175 కోట్లతోటి గుడెబేలూరు మహబూబ్నగర్ హైవే విస్తరణకి పచ్చజెండా ఊపిందనమాట. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో ఇది కీలక అడుగుగా ఉంటుందన్నమాట. 80 కిలోమీటర్ల మేర 4 లేన్ రహదారిగా నిర్మిస్తున్నారన్నమాట. నారాయణపేట, మక్తలు, దేవరకద్దరుకు దీనివల్ల లాభం వస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రవాణా ముఖ చిత్రం కూడా దీనివల్ల మారుతుంది అనమాట. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న కీలక రహదారి విస్తరణ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ వెనుకబడిన ప్రాంతాల మీదుగా వెళ్లే గుడిబేలేరు మహబూబ్నగర్ NH-167 సెక్షన్ను 4 లేన్ రహదారిగా మార్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ జరిగిన సమావేశంలోని 3,175 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర తెలిపారన్నమాట. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్కు పడవచ్చు అనమాట. ప్రస్తుతం గుడిబేలేరు నుంచి మహబూబ్నగర్ వరకు ఉన్న NH-177 రోడ్డు ఇరుగ్గా ఉండటము, మలుపులు సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుడిబేలేరు, మాగనూరు, మక్తలు, మరికలు, దేవరకద్ర, జక్తేలు, ఎలిగండ్ల, బందరవల్లి వంటి పట్టణాలు, గ్రామాల గుండా వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతాలన్నింటినీ ట్రాఫిక్ బాధలు తప్పుతాయన్నమాట. 36.8 కిలోమీటర్ల మేర బైపాసులు, రీఅలైన్మెంట్లు ఉండడంతో ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఈ రోడ్డు వల్ల 3 గంటలు పట్టే ప్రయాణ సమయం గంటన్నరకి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. తెలంగాణ, కర్ణాటక ప్రాంతీయ కనెక్టివిటీ కూడా పెరుగుతుందని, నారాయణపేట, మక్తలు, దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్తున్నారు. అలాగే ఈ రహదారి విస్తరణ వల్ల ఆర్థిక ప్రగతి కూడా, ప్రయాణ సౌకర్యం కూడా మెరుగవుతుందని, అలాగే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం మార్చేలా ప్లాన్ చేశారని, హైదరాబాద్ నుంచి పనాజీ గోవా వెళ్ళే ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ సరుకు రవాణా కూడా వేగంగా అవుతుందని చెప్తున్నారు అనమాట. NH-150, NH-167 వంటి ప్రధాన రహదారులకి ఇది అనుసంధానిస్తుంది కాబట్టి ఎంతో మేలు అనమాట. PM గతిశక్తి కింద గుర్తించిన 3 ఎకనామిక్ నోడ్లు, 9 సోషల్ నోడ్స్, 7 లాజిస్టిక్ నోడ్లు ఈ రోడ్డు అనుసంధానకర్తగా ఉంటుందన్నమాట. నారాయణపేట, మహబూబ్నగర్, రాయచూరు ప్రాంతాల్లో పరిశ్రమలకి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇది జీవనాడికి అవుతుంది అన్నమాట. ఈ రోడ్డు, ఈ రహదారి హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్కు అనుసంధానించడానికి కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ ఫార్మాసిటీ, వైద్య క్లస్టర్లు, సెజ్ వంటి సరుకు రవాణా వేగవంతం అవుతుంది అన్నమాట. హైదరాబాద్ విమానాశ్రయం, 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఈ రోడ్డు ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేకాక అసిపిలేషన్ డిస్ట్రిక్ట్ అయిన రాయచూరు అభివృద్ధికి, అలాగే ఈ ప్రాంతంలో పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళే భక్తులకు ఈ రోడ్డు వరంగా ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ హైబ్రిడ్ యానిటీ మోడ్ అంటే హోమ్ పద్ధతులను చేపడతారన్నమాట. దీనివల్ల కాంట్రాక్ట్ నిధులు కొరత ఇచ్చి పనులు ఆపే వంటి సమస్యలు ఉండవు. కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలోని NHO స్కీమ్ కింద ఈ పనులు జరుగుతాయి. సివిల్ పనులు, యూటిలిటీ షిఫ్టింగ్ కోసం 1,868 కోట్లు ఖర్చు చేయనుండగా, భూసేకరణకు ఇతర అనుమతుల కోసం 456 కోట్లు వెచ్చిస్తారన్నమాట. ఈ 80 కిలోమీటర్ రహదారి పనుల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని, సుమారు 3 ఏళ్ల పాటు జరిగే ఈ నిర్మాణ పనులలో ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 14 లక్షల వరకు 12 దినాలు ప్రత్యక్ష ఉపాధి ఉంటుందని, 18 లక్షల వరకు 12 దినాలు పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తుందన్నమాట. హైదరాబాద్ విమానాశ్రయానికి రైల్వే స్టేషన్ అనుసంధానం పెట్టడంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్, వాణిజ్య సముదాయాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో గుడిబేలేరు, మహబూబ్నగర్ వరకు జాతీయ రహదారి 167 విస్తరించాలని నిర్ణయం ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందని మోదీ చెప్తారన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే మొత్తం పొడవు 80 కిలోమీటర్లు, అంచనా వేయి 3,175 కిలోమీటర్లు అనమాట. నిర్మాణ పద్ధతి హైబ్రిడ్ యాన్యూ మోడ్ అనమాట. నోడు ఇది అనమాట హోమ్ పద్ధతి. లబ్ధి పొందే జిల్లాలు ఏంటంటే నారాయణపేట, మహబూబ్నగర్ ఉపయోగపడతాయి అనమాట. ఉపాధి అవకాశం దాదాపు 32 లక్షల 12 దినాలు వస్తాయి. అంటే దాదాపు 32 లక్షల 12 దినాలు దీనివల్ల కలుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ వల్ల అటు కర్ణాటకకి, ఇటు అందరికీ మేలు అని చెప్తున్నారు. అందరికీ మేలు ఈ ప్రాజెక్టు. ఇలాంటివన్నీ నిర్మించాలి అని చాలామంది చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అటు అందరికీ మేలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.